అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నివాకు సంబంధించినటువంటి సుజల సమితి ప్రాజెక్ట్ యొక్క వాటర్ కర్నూలు జిల్లా రైతాంగ గుండెలపై నుంచి వెళ్తా ఉన్నా కూడా వాడుకోలేని పరిస్థితి. అనంతపురం జిల్లాకి ఎక్కువ లబ్ధి పొందుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు డిడిఆర్సీ మీటింగ్లో అదే చెప్పాను. నిమ్మల రామానాయుడు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, సార్ మా కర్నూలు జిల్లా మీద మా తల మీద నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అక్కడేమో 44 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఇస్తున్నారు, మాకు అసలు 18 టీఎంసీలకి లేదు, అది 18 టీఎంసీలకు వాడుకునేదే లేదు. అలాంటిది మా కర్నూలు జిల్లాలో మీ ఎమ్మెల్యేలు అందరికీ చెప్పాను. ఎమ్మెల్యేలు అందరికీ నేను చెప్తే ఆయన ఆదోని ఎమ్మెల్యే గారు అంటారు నా మీదకి, మీరు ఒక ఎమ్మెల్యే గెలిచినారు, 2 ఎమ్మెల్యే 11 ఎమ్మెల్యేలా 10 ఎమ్మెల్యేలా కాదు క్వశ్చన్ మార్క్ అక్కడ. ఆయన ఏదో మాట్లాడాలని మా అధికారం ధామంతో మాట్లాడుతున్నాడు ఆయన ఆదోని పార్థసారథి గారు. నేను చెప్పింది ఏమి, మన కర్నూలు జిల్లా గురించి ఇది సమస్య. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం ఇంకోటి రావచ్చు, ఇంకోటి వస్తుంది. శాశ్వతం మీరు అనుకోద్దండి, ఎప్పుడో ప్రభుత్వాలు శాశ్వతం అనుకోద్దండి. నేను ఏం చెప్పినాను, ఈ వైండింగ్ నడుస్తుంది, ఖచ్చితంగా మా కర్నూలు జిల్లాకి నీళ్ళు కావాలనేది అందరు ఎమ్మెల్యేలకు చెప్పినాను, హెచ్చరించినాను. ఎందుకంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడినాను. మనకి ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాకి నీళ్లు పోరాటం జిల్లా. ఇప్పుడు వైడ్నింగ్ నడుస్తుంది, వైడ్నింగ్ నడకపోతే ఏమైనా ఉంటే వైడ్నింగ్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాకి నీళ్ళు కావాలా. మన అందరూ ఎక్కడైనా కానీ అన్ని మన పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి. ఆదోని ఎమ్మెల్యే మీతో ఏం చెప్పారు? ఆదో ఎమ్మెల్యే నేను మాట్లాడింది ఒకటి, నేనేం మాట్లాడినాను ఆయనతో, నేను మాట్లాడింది ఏమి, మన కర్నూలు జిల్లాకి నీళ్ళు లేకుండా అనంతపురం జిల్లాకు పోతున్నాయని నేను అడిగినా. మన ఎమ్మెల్యేలందరూ హెచ్చరించినాను, అన్న మన కర్నూలు జిల్లా మన నెత్తి మీదే నీళ్ళు పోతున్నాయి, మనకు అసలు నీళ్ళు 18 టీఎంసీలుగా నీళ్ళు లేదు మనకి. అలాంటిది అనంతపురం జిల్లాకు మనం ముందుకు పోతున్నాయి, 44 టీఎంసీలు వాళ్ళకి పోతున్నాయి, మనం అందరూ జాగ్రత్త పడాలా అని అంటే ఆయన ఏం మాట్లాడతారు దానికి. మీకు 11 ఎమ్మెల్యేలు వచ్చినాయి, అప్పుడు ఏం చేసినారు మీరు? ఆ గాడిదలు కాసినారా, గుర్రాలు కాసినారా? గాడిలో కాసిన దానికే ఇప్పుడు ఈరోజు మీరు విఎంలతోనే గెలిచినారో, లేదంటే ప్రజలకి మభ్యపెట్టి మా సంక్షేమ పథకాలు ఇన్ని ఇస్తాము సూపర్ 6 అని చెప్పినారు. ఆ సూపర్ 6 లేదు, 7 లేదు. నువ్వు మాట్లాడే అధికార దాహంతో మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయనకి మాట్లాడేది అసలు ఎందుకు, నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏమి, ఆయన మాట్లాడేదేమి. నేను మాట్లాడేది ఏమి, నీటి గురించి మాట్లాడినాను. నువ్వేమంటే దాని గురించి మాట్లాడాలి కానీ ఆయన రాజకీయం మాట్లాడతాడు. నేను చెప్పింది ఏమి, వాళ్ళే ఉన్నారు కాబట్టి నా నోరు మూయిస్తున్నారు, మైక్ కట్ చేసుకోంటారు. అంటే వైసీపీ నుంచి ఇక్కడ కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీ నోరు మాట్లాడించేటువంటి పరిస్థితి లేదా? మాట్లాడి మైక్ కట్ చేయంటున్నారు కదా, మైక్ కట్ చేయలేదు, నేను తీసుకోలేదు మైక్ ఇలా వాళ్ళకి. నేను కానీ గట్టిగా మాట్లాడి, నేను మాట్లాడింది ప్రజల కోసం మాట్లాడినా నేను. ఇది రాజకీయం కాదయా, రాజకీయం కాదు. మనము ప్రజల కోసం, ప్రజలు ఇప్పుడు మనం ఇప్పుడు ఊగినే ఉంటే నోరు ముచ్చుకుంటే మన నీళ్ళు అసలు అడిగేకి లేదనే విధంగా మాట్లాడితే ఆయన నన్ను అడ్డమచ్చి ఆయన ఊగిన, నీకు అసలు సబ్జెక్టే తెలియదు నీకు, ఆయనకి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతాడు ఆయన. సబ్జెక్ట్ ఎవరికి తెలియదు? ఆయన పార్థసారథి గారికి ఏం సబ్జెక్ట్ తెలుసా? నీ వాటి గురించి మాట్లాడాలి కదా. నీళ్ళని ఆంధ్రప్రదేశ్ జిల్లాకు పోతుంటే ఆయన ఎందుకు అడ్డమచ్చేది? ఎందుకు నువ్వుకే ఉంటే అయిపోయి కదా, ఎందుకు అడ్డమచ్చినావు నువ్వు? నేను మాట్లాడు అందరికి చెప్తున్నాను, నీకు అందరిలో నుంచి నీకు నీళ్ళు రావు కాబట్టి నీకు అడ్డమచ్చినావు. రాజకీయానికి సంబంధం లేదు. ఆయన మాట్లాడడానికి నేను మాట్లాడేది ఏం మాట్లాడినా ఆయన మాట్లాడేది ఏం మాట్లాడదు. కావాల్సిన రికార్డు చూసుకోండి. అలాంటిది నువ్వు 11 గెలిచినారు, మీరు 11 గెలిచావు, 175 గెలుస్తావు. నెక్స్ట్ శాశ్వతంగా నువ్వే ఎమ్మెల్యే ఉంటావా? నువ్వు శాశ్వతంగా నువ్వే ఉంటావని రాసిస్తావు, ఏమన్నా రాసిస్తావా చెప్పు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.